రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరామ్. హాయిగా భజనలు పాడుకునే మానస భజరే భజన శిక్షణా తరగతికి మీ అందరికీ మరోమారు సుస్వాగతం. అందరం కలిసి భజనలు నేర్చుకొని పాడటం ఎంత బాగుందో కదా. ప్రశాంతి నిలయంలో కూర్చొని అలా స్వామిని చూస్తూ భజనలు పాడుతుంటే ఏదో లోకాల్లోకి వెళ్ళిపోతాం. అంత గొప్ప అనుభూతిని రేడియో సాయి ద్వారా మీకు అందించాలనేదే మా ఈ ప్రయత్నం. ఎందుకంటే పవిత్ర భావనతో స్వామి వింటున్నారనే నమ్మకంతో పాడితే స్వామి నిజంగా వింటారు కాబట్టి. ఈ విషయంలో ఒకమారు స్వామి చాలా అందమైన విషయం ఇలా చెప్పారు. ఒకసారి నారద మహర్షి శ్రీమన్నారాయణుడి దగ్గరకు వెళ్ళారట. వెళ్ళి, హే ప్రభు, నాకు ఎప్పుడు కష్టం వచ్చినా వెంటనే నేను మీ దర్శనం కోరి వచ్చేస్తాను. కానీ అప్పుడు మీరు ఎక్కడ ఉంటారో నాకు ఖచ్చితంగా తెలీదు. మిమ్మల్ని ఎక్కడ వెతుకను స్వామి? కైలాసంలోనా, వైకుంఠంలోనా, స్వర్గంలోనా అని అన్నారట. శ్రీమన్నారాయణుడు చిరునవ్వుతో నారదుడితో ఇలా అన్నారు. మద్భక్త యత్ర గాయంతి తత్ర తిష్టామి నారద. అంటే ఎక్కడైతే నా భక్తులు నన్ను స్మరిస్తూ ఉంటారో, నా భజనలు పాడుతుంటారో అక్కడే నేను ఉంటాను. అందుకని మనం శ్రీమన్నారాయణుడి సన్నిధిలో ఉన్నాం అనే భక్తి భావనతో ప్రతి భజనను పాడుదాం. ఈ వారం భజన సాయిని శక్తి స్వరూపిణిగా అర్థం చేసుకొని కొలిచే భజన. అతి సులువైన చిన్నదైన మనం నేర్చుకోబోయే భజన జయ దుర్గా లక్ష్మీ సరస్వతి సాయి జగన్మాత. ముందుగా ఈ భజనలోని ప్రతి పదాన్ని చక్కగా ఎలా ఉచ్చరించాలో తెలుసుకుందాం. శ్రద్ధగా వినండి. जय दुर्गा लक्ष्मी सरस्वती साई जगन्माता. साई जगन्माता मां पाहि जगन्माता. साई जगन्माता मां पाहि जगन्माता. ఈ భజన కర్ణాటక సంగీతాన్ని అనుసరించి శంకరాభరణ స్వరస్థానాలను కలిగి ఉంది. ఈ రాగంలో వచ్చే స్వరస్థానాలు షడ్జమం, చతుర్శ్రుతి రిషభం, అంతర గాంధారం, శుద్ధ మధ్యమం, పంచమం, చతుశ్రుతి దైవతం, కాకలి నిషాదం. ప్రతి పదాన్ని ఎలా పలకాలో తెలుసుకున్న తరువాత ఈ భజనను ఎలా పాడాలో మనం నేర్చుకుందాం. ఇందులో మొదటి గాయకుడు పాడినప్పుడు శ్రద్ధగా విని, రెండవ గాయకుడు పాడుతున్నప్పుడు మీరు కూడా గొంతు కలిపి పాడినట్లయితే మనం ఈ భజనను సులువుగా నేర్చుకోవచ్చు. जय दुर्गा लक्ष्मी सरस्वती साई जगन्माता. 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 साई जगन्माता मां पाहि 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 जगन्माता.
साई जगन्माता मां पाहि जगन्माता साई जगन्माता मां पाहि जगन्माता जय दुर्गा लक्ष्मी सरस्वती साई जगन्माता ఇక ఈ కార్యక్రమంలో మరో ముఖ్యాంశమైన ఈ భజన యొక్క భావాన్ని మనం కొంత గమనిద్దాం. మొదటి పంక్తి जय दुर्गा लक्ष्मी सरस्वती साई जगन्माता దుర్గా లక్ష్మి సరస్వతి యొక్క అన్ని రూపాలతో మూర్తిమంతమైన సాయిమాత నీకు జయమగుగాక. అదృశ్య రూపంలో ఉండే అతి శక్తివంతమైన తేజోవంతమైన దుర్గ రూపంలో ఉన్న సాయిమాత నీకు జయం. సకల సృష్టికి సంపదనిచ్చే లక్ష్మీమాతవు నీవే. భగవత్ తత్వంలో ఎలా ఏకమవ్వాలి అనే జ్ఞానాన్ని ప్రసాదించే సరస్వతీ మాతవు నీవే. తరువాతి పంక్తి साई जगन्माता मां पाहि जगन्माता అమ్మ సర్వ సృష్టికి కారకురాలవు రక్షకురాలువు అయిన ఓ సాయి జగన్మాత నిన్ను మేము శరణు వేడుకుంటున్నాము అని భావం. కేవలం 2 పంక్తులు కల ఎంతో సులువైన ఈ అర్థాన్ని గుర్తించిన తరువాత మరొక్కసారి చక్కగా ఈ భజనను పాడే విధానాన్ని నేర్చుకుందాం. जय दुर्गा लक्ष्मी सरस्वती साई जगन्माता 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 साई जगन्माता मां पाहि 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 जगन्माता जय दुर्गा लक्ष्मी सरस्वती साई जगन्माता ఇక మన కార్యక్రమంలో చివరిగా ఈ భజన యొక్క సమగ్రమైన రూపాన్ని పొందటానికి వాయిద్యాల సహకారంతో స్వామి విద్యార్థులు ప్రశాంతి నిలయంలో పాడిన ఈ భజనను విని ఆనందిద్దాం.
जय दुर्गा लक्ष्मी सरस्वती साई जगन्माता। जय दुर्गा लक्ष्मी सरस्वती साई जगन्माता। साई जगन्माता मां पाहि 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 जगन्माता। जय दुर्गा लक्ष्मी सरस्वती साई जगन्माता। साई जगन्माता मां पाहि जगन्माता। साई जगन्माता मां पाहि जगन्माता। साई जगन्माता मां पाहि जगन्माता। जय दुर्गा लक्ष्मी सरस्वती साई जगन्माता।